హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా. ఇకపోతే ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ బజ్ అంటే బాలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. కానీ నాకేమో నీరసంగా ఉంది, ఎందుకంటే అక్కడ అంబటి అర్జున్ ప్రోమోలో ఉన్నంత కంటెంట్ ఎపిసోడ్ లో లేదు సుమి. ఇకపోతే ఆర్జే భాషతో సోనియా గురించి బీభత్సమైన కామెంట్స్ చెప్పే ప్రయత్నం చేయించాడు అన్నమాట మన అంబటి అర్జున్. ఆ విషయాల్లోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందుగా వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇకపోతే ఆర్జే శేఖర్ భాష వచ్చేసి సోనియా ఆక్లా గురించి గమ్మత్తైన విషయాలు చెప్పేశాడండోయ్. సోనియా ఆక్లా గురించి ఏం చెప్పాలి భయ్యా, అసలు ఫుల్ టార్చర్ అమ్మాయి, రకరకాలుగా చదివేసింది బిగ్ బాస్ ని. నమిలేసిందంటే నమ్మండి. అసలు ఆరెంజెస్ టాస్క్ లోనే కావాలనే నన్ను పట్టుబట్టేసింది, నన్ను బాగా టార్గెట్ చేసింది. ఎవరైతే కొంచెం హైలైట్ అవ్వాలనుకుంటారో ఆర్ అవుట్ ఫోకస్ అవుతారో ఆ కంటెస్టెంట్ ని పట్టి పీడించే రకం సోనియా ఆకుల. ఫస్ట్ ఏమో శేఖర్ భాషని, ఆ తర్వాత మణికంఠని, ఆ తర్వాత విష్ణుప్రియ, ఇప్పుడు తన లిస్ట్ లో వచ్చేసి నిఖిల్ పృథ్వీలు జతగట్టారు. అసలు వీళ్ళిద్దరిది ఏం బాగుండో అర్థం కాదు. 24 గంటలు ఒక దగ్గరే ఉంటారు, ఒకరో చేతిలో ఇంకొకరిది ఉంటది. మళ్ళీ విష్ణుప్రియని అమ్మ నా బూతులు తిట్టింది భయ్య. అసలు ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, మీకు టెలికాస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు గానీ విష్ణుప్రియని భయంకరంగా టార్గెట్ చేసిన ఏకైక కంటెస్టెంట్ సోనియా. అసలు ఎలా టార్గెట్ చేయాలో అన్ని విధాలుగా చేసింది అన్నప్పుడు అర్జున్ వచ్చేసి మరి అలాంటప్పుడు మీరెందుకని స్టాండ్ తీసుకోలేదు భయ్య, అక్కడ మీరు కూడా ఒక కంటెస్టెంట్ కదా, మరి ఎందుకు అని అంటే అయ్యో ఆమెతో మనం పెట్టుకోలేము స్వామి, నేను ఆరెంజెస్ విషయంలోనే ఏదో చేస్తే దానికి రచ్చ చేసేసి నామినేట్ చేసేంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరో మ్యాటర్ లో వచ్చి దూరితే నీకేంటి ముసుగు కూర్చో అనింది అనుకో, ఎక్కడ పెట్టుకుంటాలా, అందుకనే నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, పైగా చెప్పే ఛాన్స్ కూడా రాలేదు. ఈ వారం ఉంటే గనక ఇచ్చి పడేసి ఉండేవాడిని అందరికీ అన్నట్లుగా చెప్తాడనమాట. ప్రతి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ చెప్పే మాటలేలే భయ్యా అంటూ అర్జున్ నోరు జారితే దానికి శేఖర్ భాష కౌంటర్ ఇచ్చేస్తూ ఓహో నువ్వు కూడా అదే చెప్పి బయటకు వచ్చేసావేమో మీ సీజన్ లో కదా అన్నట్లుగా చిన్న మిస్ఫైర్ డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా సోనియా ఆకుల చేష్టలు మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేశాడు మన శేఖర్ భాష.